Let's see Gospel Family Presents కృపాశ్రీ అకాడమీ కృపవార్త. అందరికీ వందనాలు. ఇది నా ధ్యానవాక్యం. నిర్గమాకాండము 23 అధ్యాయము 25 వచనం ధ్యానించుకుందాం. నేను నీ మధ్య నుండి రోగమును తొలగించెదను. 19వ శతాబ్దపు మధ్యకాలంలో ఆఫ్రికాలో మిషనరీ సేవ చేయడం చాలా కష్టతరమైంది. వింతైన వాతావరణం, వ్యాధులు, అనుకూలించని పరిస్థితులు అనేక మందిని బలహీనపరిచాయి. కానీ అల్ఫ్రెడ్ సేకర్ దృఢ నిశ్చయంతో కూడిన ఇంగ్లీష్ మిషనరీ దేవుని వాగ్దానాన్ని హృదయంలో ఉంచుకొని ముందుకు సాగాడు. 1840లో సేకర్ పశ్చిమ ఆఫ్రికాకు చేరుకుని కెమెరూన్లోని డువాలా ప్రజల మధ్య స్థిరపడ్డాడు. కానీ అక్కడ వాతావరణం, రౌద్రత, దుష్టశక్తులు, వ్యాధులు అతని తీవ్రమైన పరీక్షకు గురి చేశాయి. అనేక మంది మిషనరీలు తీవ్ర జ్వరంతో కన్నుమూశారు. సొంత భార్య, పిల్లలు కూడా తీవ్రమైన జ్వరంతో బాధపడుతున్నగా చూచినప్పుడు అతని మనసు చింతతో నిండిపోయింది. ఒక రాత్రి సేకర్ తన భార్య మంచం పక్కన కూర్చొని దేవుని వాక్యాన్ని తెరిచి చూచాడు. అతని చూపు నిర్గమాకాండము 23 అధ్యాయము 25 వచనంపై పడింది. మీ దేవుడైన యెహోవాను సేవించుడి, అప్పుడు ఆయన మీ ఆహారమునకును నీరుకును ఆశీర్వాదమిచ్చి మీలో నుండి రోగమును తొలగించును. ఈ వాగ్దానాన్ని గట్టిగా పట్టుకొని ఆయన దీక్షతో ప్రార్థించాడు. తక్కువ సమయంలోనే ఆమె జ్వరం తగ్గి ఆరోగ్యం బాగుపడింది. ఈ సంఘటన అతనికి నూతన ఉత్తేజాన్ని ఇచ్చింది. ఆ తర్వాత సేకర్ అనేక మందికి ఆరోగ్యాన్ని మరియు ఆత్మీయ విమోచనాన్ని ప్రకటించసాగాడు. బైబిల్ను డువాలా భాషలోకి అనువదించి క్రైస్తవ సంఘాలను స్థాపించాడు. ఒకప్పుడు అతన్ని పరాయి వ్యక్తిగా భావించిన డువాలా ప్రజలు ఇప్పుడు అతన్ని దేవుని దూతగా గౌరవించసాగారు. అనేక సంవత్సరాల తర్వాత సేకర్ వెనుకకు తిరిగి చూస్తే కెమెరూన్లో నివసిస్తున్న క్రైస్తవ సంఘాలను చూచి ఆనందించాడు. దేవుడు తన వాగ్దానాన్ని నిలబెట్టుకున్నాడు. కేవలం వ్యాధినే కాదు, ఆత్మీయ అజ్ఞానాన్ని కూడా తొలగించి నూతన జీవాన్ని అందించాడు. ఈరోజు కూడా అల్ఫ్రెడ్ సేకర్ ఒక సేవలు కెమెరూన్లో గల విశ్వాసుల జీవితాల్లో నిత్యం ప్రతిధ్వనిస్తున్నాయి. దేవుడు మానవులను స్వస్థపరిచి కొత్త జీవితాన్ని ప్రసాదించగలడని జీవితం గొప్ప సాక్ష్యంగా నిలిచింది. ప్రార్థన. గనుడవైన తండ్రి, శ్రేష్ఠుడానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము. ఈ దినము మీరు మాతో మాట్లాడిన మాటను బట్టి మీకు స్తోత్రాలు, వందనాలు. మీ మధ్య నుండి రోగమును తొలగించదనని మీరు మాట్లాడిన విధమును బట్టి ఎందరైతే బిడ్డలు బలహీనలుగా ఉన్నారో మరి అందరినీ కార్యం జరిగించండి. ప్రతి బలహీనత నుండి విడుదల కలుగజేసి నిండు ఆరోగ్యము నీ కృప అనుగ్రహించమని కోరుకుంటూ యేసు ఘననామములు అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. దేవుడు మీ అందరినీ దీవించును గాక. Thank you everyone.